మడ్రలు చేసి బయటకు వచ్చే వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకుని ఉండే చేతిలో కర్రొచ్చి కొట్టివారు. ఆ కాళ్ళు వచ్చి లాగేస్తే బాగుంది, సగం దరిద్రం వదిలిపోద్ది. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. స్టార్ట్ కెమెరా యాక్షన్. అన్నా ఏవి అన్నం రాలేదా? ఈటీవీ అన్న వచ్చాడా? బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. చెప్పండి, లోకేష్ చెప్పండి. వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాం, ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి. కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. నాకు చేసిన దుర్మార్గానికి తీసుకొచ్చి మా మీద అంట కడతారా? దుర్మార్గులు కదా మీరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా, లోకేష్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏంటి బ్రహ్మన్న, ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. తప్పనిసరిగా మీకు ప్రజా కోర్టులో తగిన శిక్ష పడుతుంది. నీ మామ పర్రి పోరా. అక్రమ కేసులు పెడితే భయపడతా అనుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడితే భయపడి పారిపోతాం అనుకుంటున్నారా? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నీ రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకో. నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. మా లీడర్, మా దమ్మున్న లీడర్ మా జగన్ అన్న. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ప్రభు హరి రామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. హలో హలో బాయ్స్, లేడీస్ అండ్ జెంట్మెన్. ఎవడో కూడా భయపడే ప్రసక్తి ఉండదు. ఇలాంటి అధవాదాలను నమ్మే ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరలా రెపరెపలాడే వరకు, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొదమ సింహాల్లాగా పనిచేస్తాం. నో డౌట్, అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. సంవత్సరాల కాలంలోనే కాలం చెల్లింది. ఒకటి ఎంత 11 సంవత్సరాల కాలంలోనే జగనన్న కావాలి, జగనన్న రావాలి అని చెప్పేసి. అటు చూడు బే. 29 ఎవరు గెలుస్తారు మరి? చంద్రబాబు నాయుడే వస్తారు. జగనే గెలుస్తాడు అంటాను. ఎవరు రాడు? చెప్తున్నాగా బంచాత్. నాకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి. బంచాత్ నేను ఇచ్చేస్తాను. లోకేష్ చెప్పండి, వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాం, ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి. ఓయమ్మా, చాలా చిన్న సెకండ్లు ఎవరా వీళ్ళ? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన